అయ్య గారు మీ ఊరి బిడ్డ పెద్ద స్టార్ హీరో అయ్యాడు. ఈ రోజు పెళ్లి చేసుకుని మీ ఊరికి వచ్చి ఇక్కడ వ్రతం చేసుకుంటున్నాడు. మీ అందరికి భోజనాలు పెడుతున్నాడు. ఓకే, ఆయన ధర్మాత్ముడు. నేను చెప్తున్నా ఆ, ధర్మాత్ముడు దూరమైనా విజయ్ దేవరకొండ నా వరకైతే మోస్ట్ మిస్అండర్స్టూడ్ స్టార్ అయినా. మనం ఈ మనిషిని చాలా అంటే చాలా చులకనగా చూస్తాం, చాలా చిన్న చూపు చూస్తాం. వీడేం హీరోరా అంటాం. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఆయన పైన లవ్ కంటే హేట్రెడ్ ఎక్కువ ఉంటుంది. మూవీస్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, బట్ జస్ట్ బికాస్ ఆయన ఫ్లాప్స్ లో ఉన్నాడని చెప్పి నాన్ స్టాప్ రోస్టింగ్ నడుస్తూనే ఉంది లిటరల్ గా. వాడేం హీరోరా, మీడియా ముందర కాలమే కాలేసుకుని కూర్చున్నాడు, వాడేం మంచిరా, ఆడియన్స్ అందరినీ రౌడీ బాయ్స్ అంటాడు, రౌడీస్ అంటాడు, ఉమ్మా అంటాడు, చాలా యాటిట్యూడ్ ఎక్కువ, చాలా ఈగో ఎక్కువ వాడికి అని చెప్పి చాలా నెగిటివ్ ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి కదా. మొన్న రష్మికకి విజయ్కి పెళ్ళైన తర్వాత వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు అచ్చంపేటకి. వీళ్ళు పెళ్ళైన హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి 9th క్లాస్ అండ్ 10th క్లాస్ పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని, ఎవరికైతే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళందరికీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుండ్రు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట్ డివిజన్ ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇయర్ నుంచి. ఆల్మోస్ట్ అన్ని స్కూల్ టాపర్లకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తా అంటుండు. అసలు ఇలాంటి ఒక ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఈయన ఇప్పుడేదో కొత్తగా చేసినాం కాదు, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. ఆయన కెరియర్ స్టార్టింగ్ లో తన బర్త్డేస్ వచ్చినప్పుడు సీక్రెట్ శాంటా అని చెప్పి, దేవర శాంటా అని చెప్పి ఐస్ క్రీమ్ మంచి పెడతారు. పిల్లలతో ఇంటరాక్షన్ అవ్వడం కానీ, వాళ్ళతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం కానీ, క్రిస్మస్ అప్పుడు వాళ్ళకి గిఫ్ట్లు పంపించడం కానీ, కోవిడ్ టైంలో కొన్ని వందల ఫ్యామిలీస్ కి దేవరకొండ ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ కొన్ని వందల ఫ్యామిలీస్ హెల్ప్ అయినాయి ఆయన వల్ల. ఫుల్ జోష్ తోటి కార్పొరేట్ వాళ్ళని థౌసండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ అని ఎంత తొందరగా వెళ్ళేదో అంత తొందరగా వాళ్ళకి ఎసెన్షియల్ గుడ్స్ అందించడానికి ట్రై చేస్తాం. బాలయ్య బాబు బసతారకం హాస్పిటల్ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసి బాగా లేపుతాం మనం, హ్యాపీ, మంచిదే. మహేష్ బాబు చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపిస్తాడు, ఆయన లేపుతాం, తప్పులేదు, మంచి చేయాల్సిందే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు విజయ్, ఈయన ఏ మంచి పని చేసినా చాలా తక్కువ మాట్లాడుకుంటారు. పోస్టులు పడే ఈ వీడియోస్ రావు, ఏమి రావు. నాకు తెలిసినంత వరకు ఈ స్కాలర్షిప్ అనే టాపిక్ పైన ఒక్క వీడియో కూడా లేదు అసలు యూట్యూబ్ లో ఎక్కడ కూడా. ఆయన ఒక చిన్న తప్పు చేసేయాలి, ఎగబడి రెచ్చిపోతాం, హేటర్స్ స్పెడ్ చేస్తాం కదా, ఇన్ని మంచి పనులు చేశారు కదా, ఆయన గురించి ఒక్క ఛానల్ మంచిగా మాట్లాడుతుందా? ఏ హీరో అయినా వాడు చేసిన మంచి బయటకు వస్తేనే కదా వాడిపైన ఒక పర్సెప్షన్ మారుతుంది. ఇట్ కమ్స్ టు సొసైటీ, ఆయన తోచినంత, ఆయన చేయగలంత సాయం చేస్తూనే ఉన్నాడు. ఏ ఛానల్ అయినా కవరేజ్ ఇచ్చిందా? అదే పెళ్లి కవరేజ్ ఇస్తాం రండి అంటే ఎన్ని వందల మంది ఛానల్స్ వచ్చి కూర్చుంటారు. ఇలాంటి డొనేషన్లు, చారిటీస్ మాత్రం ఎవడు దేకడు. విజయ్ అనే కాదు, నేను ఏ హీరో మంచి పని చేసినా, ఏ హీరో చెడ్డ పని చేసినా, ఐ డెఫినెట్లీ ట్రై టు మేక్ అ వీడియో. అది 2-3 minutes వీడియో అయినా, 5 minutes వీడియో అయినా, వాట్ ఎవర్, నేను మాత్రం ఒక వీడియో తీసి పెడతా, మీకు దాని గురించి ఒక ఐడియా వచ్చేలా చేస్తా. సో ఇది గైస్ నా వీడియో ఆన్ విజయ్ దేవరకొండ, ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ స్టార్ ఎవర్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. జిందాబాద్.